మన జిల్లా న్యాయమూర్తి గారు ఈ రాజేంద్రకాంత్ గారు క్రీడాకారులను పరిచయం చేసుకొని గేమ్ స్టార్ట్ చేస్తారు. లైనప్ ఇవాళ మొదటి మ్యాచ్ మరి హై స్కూల్ ఫస్ట్ అమ్మనంపురంలో మరి ఆయన 1974 సంవత్సరంలో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సైన్స్ మాస్టర్గా అక్కడ అమ్మనంపురం స్కూల్లో పనిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తెల్లబాడు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చి తెల్లబాడు వెళ్ళడం జరిగింది. దాదాపు అక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1967 సంవత్సరంలో కరవది హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు కరవదిలో మరి ఆయన హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ సంతనగలపాడు వెళ్ళి అక్కడ ఒక 8 సంవత్సరాలు అక్కడ మళ్ళీ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి మళ్ళీ తిరిగి కరవది రావడం జరిగింది. 85లో రావడం జరిగింది. మరి 88 వరకు కరవది గ్రామంలోనే హెడ్ మాస్టర్గా పనిచేసి మరి ఇక్కడే ఆయన పదవి విరమణ చేయడం కూడా జరిగింది. ఆయన టాప్ మోస్ట్ అకాడమిస్ట్, అదే కాకుండా మంచి స్పోర్ట్స్ మెన్ కూడా. ఆయన బ్రహ్మాండంగా వాలీబాల్ని ఇప్పుడు మా అందరినీ కూడా మాకు చెప్పాలంటే మన బాబు, కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి పేరు చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఇంటర్ కాలేజీకి ఆడారు, కరవది హై స్కూల్ నుంచి, అలాగే యూనివర్సిటీకి ఆడారు, స్టేట్కి ఆడారు, జిల్లాకి ఆడారు. వీళ్ళందరూ బ్రహ్మాండంగా వీళ్ళందరూ తీర్చిదిద్ది హనుమంతరావు మాస్టర్ గారు మరి వాలీబాల్లోనూ ఆయన మరి బ్యాడ్మింటన్ లో కూడా ఆయన చాలా ప్రావీణ్యం సంపాదించుకొని బ్రహ్మాండంగా మా అందరికి కూడా ఆటల్లో ఆ రోజుల్లో కరవది హై స్కూల్ అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉండేది. మరి ఆ రకంగా మంచి క్రీడాకారులను తయారు చేసి అలాగే విద్యలో చదువు చెప్పడంలో కూడా మరి ఇంగ్లీష్ కానీ ఆయన చెప్పిన సైన్స్ కానీ బ్రహ్మాండంగా మరి లెక్కలు కూడా మరి మాస్టర్ గారు ఆయన ప్రసిద్ధి. ఆ విధంగా ఆయన మాకు చిరకాల మరి మా హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. మరి వారి జ్ఞాపకార్థం గత సంవత్సరం నుంచి ఈ ఇన్విటేషన్ వాలీబాల్ కాంపిటీషన్స్ ని మనం ప్రారంభించాం. గత సంవత్సరం కూడా జరిపిన ఇదే స్థలంలో మరి ఇది ద్వితీయ వార్షికోత్సవంగా ద్వితీయ మరి టోర్నమెంట్ గా ఈ ఇన్విటేషన్ వాలీబాల్ ని మనం జరుపుకుంటున్నాం. నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. క్రీడాకారులందరూ కూడా చాలా మంది వేచి ఉన్నారు. మరి లేటుగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. ముఖ్యంగా గత 9 సంవత్సరాల్లో నేను మీ ఊరికి రావడం ఇది 5వసారి. 3 సార్లు ఈ కబడ్డీ పోటీలకి, వాలీబాల్ పోటీలు రావడం జరిగింది. 4వసారి ఒక నాటక పరిషత్తు ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది. ఇది 5వసారి మీ గ్రామానికి సందర్శించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాల క్రితం మీ ఊరి గురించి చెప్పాను. చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వేదాల ప్రకారం ఈ యొక్క గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఊరి పేరు కరవది. ఈ కరవది అనే పేరు ఏ విధంగా వచ్చిందో మీ అందరూ తెలియజేస్తాను. అది కూడా వెనకున్నటువంటి స్టేజ్ వెనకున్నటువంటి గుడిలో ఉన్నటువంటి పూజారులు ఇచ్చినటువంటి ఒక బుక్స్ ద్వారా నేను గత 10 సంవత్సరాల క్రితం చదవడం జరిగింది. కరవది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కరుడనే రాక్షసుడు పరిపాలిస్తుండేవాడు. ఎప్పుడు? త్రేతాయుగంలో.
త్రేతాయుగంలో కరుడనే రాక్షసుడికి పరిపాలిస్తుండేవాడు. ఆ కరుడెవడు? రావణుడి యొక్క బంధువు. ఇదే ప్రాంతంలో రాముడు లక్ష్మణుడు లంకకి వెళ్తూ దారిలో ఇక్కడ ఆగిన్నారు. అప్పుడు శూర్పణఖ రావణుడి యొక్క చెల్లెలు లక్ష్మణుడి మీద మోసపడతాం. లక్ష్మణుడు ఆయన ముక్కు చెవుల్ని కోయటం జరిగింది. అప్పుడు రావణుడు ఈ కరుడుకు చెప్తాడు, అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇట మా చెల్లెలు ఆమె ముక్కు చెవులు కోశారు శూర్పణఖది, నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయమని చెప్పంటే అప్పుడు ఆ కరుడైన రాక్షసుడు ఈ రాముడి మీద లక్ష్మణుడి మీద యుద్ధానికి వస్తారు ఇదే ప్రాంతంలో. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఆ కరుణ్ణి సంహరిస్తారు. అంటే కరుడు వద, కరవద, కరవదల్లా కరవదిగా మారింది. అంటే ఈ గ్రామంలో ఏ యొక్క గ్రామానికి కానీ ఏ యొక్క పట్టణాలు లేనటువంటి అదృష్టం ఏమిటంటే ఈ ప్రాంతంలోనే నిజంగా ఒక రాముడు లక్ష్మణుడు లాంటి మహానుభావులు నడియాడిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో మీరు పుట్టడం అనేది నిజంగా మీరు చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో చూసినట్టయితే ప్రతి వాళ్ళు కూడా అడవులు పడి ఉంటారు. దానికి కారణం కూడా ఉంది, నాట్ ఓన్లీ జెనెటిక్. ఈ గుండ్లకమ్మ నది ఎక్కడో నల్లమల్ల అడవుల్లో పుట్టి చివరిగా ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత కొంత దూరం పైన తర్వాత సముద్రంలో గడుస్తూ ఉంటుంది. అంటే నది పుట్టిన కానించి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని వందల రకాలైనటువంటి మినరల్స్ అవన్నీ కూడా సేకరించడం వల్ల ఆ వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా హైట్ గా ఉంటాం, బలంగా ఉంటాము, చాలా ఇదిగా ఉంటాం, చాలా స్పీడ్గా ఉంటాం. అదేవిధంగా అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ జిల్లాలో ఈ ప్రాంతం నుంచే ఎక్కువ మంది క్రీడాకారులు కూడా పుట్టడం జరిగింది. జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా వాలీబాల్ కానీ కబడ్డీ కానీ వివిధ క్రీడల్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది మన డాక్టర్ మల్లికార్జున గారు. ఎక్కడన్నా ఒక డాక్టర్ అయిన తర్వాత ఒక పట్టణంలో ప్రాక్టీస్ చేయాలా, లేదంటే ఏమన్నా మెట్రోపాలిటన్ సిటీలో ప్రాక్టీస్ చేయాలా, ఇంకా అవకాశం ఉంటే అమెరికా లాంటి ప్రాంతాలకు పోసేసి లక్షల కోట్లు సంపాదించుకొని ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటారు. కానీ మీ దగ్గరే పుట్టి మీ దగ్గరే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రాక్టీస్ 50 సంవత్సరాలు చేస్తారంటే నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతానికి ఎక్కడ పట్టణాల్లో పుట్టిన వాళ్ళు, పట్టణాల్లో రోగాలు వచ్చిన వాళ్ళు ఈ పల్లెటూరుకి వచ్చి వైద్యం తెచ్చుకున్నారంటే ఆయన హస్తవాస ఎంత మంచిదో. నిజంగా మనందరి మధ్య ఈ గ్రామంలో ఆయన ఉండటం అనేది నిజంగా మనం చేసుకుంటాం అదృష్టం. పట్టణాల్లో చూస్తూ ఉంటాం, చిన్న తలనొప్పి పోయినా కానీ స్కానింగ్లు ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని వేల రూపాయలు అవుతాయో మనకు తెలుసు. కాబట్టి ఇక్కడికి ఈ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కానీ చేసుకున్న అదృష్టం మన డాక్టర్ మల్లికార్జున గారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అందరి గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరి క్రీడాకారులు కూడా అభినందిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. శ్రీ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీ వెంకటాద్రి గారికి, అలాగే సభాపత్యం చేసిన కనక రాజేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకి, ప్రేక్షకులకి, ఈ గ్రామ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థి సంఘానికి మంచి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ పాటికే మేము రావాల్సింది లేట్ అయిపోయింది. అయితే ఇంకా పెద్దగా మేము పరిచయాలు చేసుకుంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అభినందించాలి, ఈ గ్రామస్తులను అభినందించాలి, ఈ క్రీడాకారులను అభినందించాలి. ఇంత దూరం వచ్చి ఈ పిల్లలు రావడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. హైటెక్ లెవెల్లో ఉన్నటువంటి సొసైటీలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఆడటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి క్రీడాకారుడు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి క్రీడని గెలిపించండి. మా మ్యాచ్ ఓడిపోతా ఉన్నట్టు గెలుస్తుంది కదా, క్రీడని గెలిపించండి.